నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. జిమ్ఖాన్ జైత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెకండ్ యానివర్సరీ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. సహచర డాక్టర్ గా మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే జైత్యాల డాక్టర్ సంజయ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. మొత్తానికి టీం వర్క్ తోటి చాలా సక్సెస్ఫుల్ గా ఐఎంఏ వర్క్ చేస్తుంది. సేవా కార్యక్రమాలు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఒకసారి చెప్పండి. శ్రీ జైత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాదాపు 40 సంవత్సరం చేపట్టప్పుడు కూడా చాలా సక్సెస్ఫుల్గా నడుస్తూ డాక్టర్స్ అందరూ కూడా ఒక యూనిటీగా ఉంటూ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఒక సైంటిఫిక్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం, ఎవ్రీ మంత్ ఏదో ఒక సేవా కార్యక్రమం, హెల్త్ క్యాంప్స్ కావచ్చు, బ్లడ్ డొనేషన్ కావచ్చు, ఈ రకమైన క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా స్థలం సంపాదించుకున్నాం, అక్కడ మంచి బిల్డింగ్ కట్టుకున్నాం. అక్కడ యువ డాక్టర్లు ఎస్పెషల్లీ ఇప్పుడున్న టీం డాక్టర్ హేమంత్, శ్రీనివాస్ రెడ్డి, సుధీర్ అండ్ అదర్ టీం రెగ్యులర్గా కూడా కార్యక్రమాలు చేయడంతో జాతీయ స్థాయిలో ఉత్తమ కార్యదర్శిగా మాకుతోడు శ్రీనివాస్ రెడ్డి గారు సెలెక్ట్ చేయబడ్డారు. అండ్ స్టేట్లో ద బెస్ట్ అయ్యేగా జగిత్యాల సెలెక్ట్ అయ్యారు స్టేట్లో. సో ఈ రకంగా ఈ కార్యక్రమాలు చేస్తారు. యాజ్ ఎ డాక్టర్ అండ్ మెంబర్, ఫార్మర్ ప్రెసిడెంట్గా చాలా హ్యాపీగా ఉన్నది. ఎందుకంటే ఒక స్టేట్ అండ్ అదర్ స్టేట్స్ నుంచి కూడా మంచి మంచి స్పీకర్స్ ఇచ్చి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ మెడిసిన్, అదేవిధంగా ఆర్థోపెడిక్స్ కావచ్చు, రేడియేషన్ ఆంకాలజీ కావచ్చు, కార్డియాలజీ కావచ్చు, వీటన్నిటి మీద అడ్వాన్స్డ్ ఉన్న వాటి మీద లెక్చర్స్ ఇవ్వడం జరిగింది. దీంతో ఏంటంటే ఒకటి అప్డేట్ అవుతాం, రెండవది డాక్టర్స్ 450 మంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్మల్, మంచిర్యాల ఈ ప్రాంతం నుంచి వచ్చారు. మా లోపల కూడా ఒక విధమైన ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. సో బోత్ ఫ్రెండ్షిప్ అండ్ అలాంగ్ విత్ ది సైంటిఫిక్ అప్డేట్. అండ్ ఇవాళ అజయ్ అడ్వకేట్ని పిలిచి లీగల్ అప్డేట్ కూడా, హౌ టు ఫేస్ లీగల్ ఇష్యూస్ అనే దాని మీద కూడా ఇవాళ అవన్నీ కూడా చూశారు. అండ్ సో మెనీ యాక్టివిటీస్ ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో జరుగుతున్న బట్టి మా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ కిషన్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ టీవీ. సార్, వైద్య రంగంలో ఏ పాత్ర ఎలా ఉంది సార్? దాని గురించి ఐ థింక్ మా సెక్రటరీ శ్రీనివాస్ విల్ ఎక్స్ప్లెయిన్ బెటర్. శ్రీనివాస్ గారు మా ఎంఏ సెక్రటరీ. చెప్పండి సార్. కృత్రిమ మీద మిగతా అన్ని విభాగాల్లో లాగే వైద్య విభాగంలో కూడా అనేక విధాలుగా సహకరిస్తుంది. అంటే వ్యాధి నిర్ధారణలో కావచ్చు, వ్యాధిని చికిత్స చేయడంలో కావచ్చు, ఇట్లా వివిధ రకాల ప్రయోగాల ద్వారా నూతనమైనటువంటి ఆవిష్కరణలు, నూతనమైనటువంటి ఔషధాలు, ఇవన్నిట్లో కూడా ఏఐ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఈ ఏఐని ఉపయోగించుకొని అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా తక్కువ ఖర్చుతో ఏ విధంగా రోగ నిర్ధారణ చేయొచ్చు, ఏ విధంగా చికిత్స అందజేయచ్చు అనేది ఇవాళ నిష్ణాతులైనటువంటి రాష్ట్ర, జాతీయ స్థాయి మరి వైద్యులు ప్రస్తుతం ఏదైతే ప్రాథమిక దశలో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాళ్ళ ప్రాక్టీస్లో కార్యరూపంలోకి తీసుకొచ్చి వాళ్ళ అనుభవాలన్నింటినీ కూడా మాకు ఇక్కడ వివరించడం జరిగింది. ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని జగిత్యాల, అదేవిధంగా జగిత్యాల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా ఏ విధంగా వచ్చేది చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు నుండి కూడా మాకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు వీటిని నిర్వహించడంలో కావచ్చు, అదేవిధంగా వక్తలందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడంలో వాళ్ళు చాలా కృషి అందించారు. దాని తరఫున ఐఎంఐ జగిత్యాల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ పాత్ర ఎంత ఉన్నప్పటికీ మీరు కూడా చెప్పాలి సార్. ఈ విషయానికి పేషెంట్ కు సలహా అంటే కౌన్సిలింగ్ ఇచ్చే విషయంలో ఏ బెటర్ అంటారా, డాక్టర్ బెటర్ అంటారా? ఎనీ టైం డాక్టర్ ఇస్ బెటర్. ఓకే, ఏమంటారు సార్ మీరు? అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.